ప్రియులారా, ఇక్కడ తెగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తెగిస్తున్నాడు. దేనికి తెగిస్తున్నాడు ఇతను? అరే, యేసు దేహాన్ని నాకు ఇవ్వాలి, యేసు శిలువ మీద ఆయన మరణించాడు కనుక ఏమండి ఆయన దేహాన్ని ఏదైనా చేస్తారు, వీళ్ళు ఎలాగైనా పుచ్చుకోవాలని చెప్పేసి ఆ దేహము కోసం ఆయన తెగించాడు. ఈరోజు బైబిల్ పట్టుకుని వస్తున్న మనం, ఆరాధన మానకుండా వస్తున్న మనం, తెల్ల బట్టలు వేసుకున్న మనం, ఉపవాసాలు ఉంటున్న మనం, వాక్యం వింటున్న మనమే మహాభక్తులుగా కనపడతాం. కానీ వాళ్ళ మందిరానికి రాకపోయినా, వాక్యము చదవకపోయినా, బైబిల్ పట్టుకోకపోయినా, ఆరాధనకు అందరిలాగా రాలేకపోయినా, కొన్ని బంధకాలలో ఉన్న యేసు కోసం తెగించేటువంటి రహస్య క్రైస్తవులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. యేసు కోసం తెగించగలిగినటువంటి వారు వాళ్ళు. సంవత్సరాల కొలది వచ్చినా మనకి తెగింపు ఉండదు. అలా రాకపోయినా ప్రాణాలు అర్పించడానికి కూడా తెగించే మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మనం అనుకుంటాం మనమే భక్తులం, మనమే మారిపోయాం, ఈ ప్రపంచం ఇంకా మారదు, మేమే భక్తులం అనుకుంటాడు. మారినటువంటి నీవు సరిగ్గా జీవిస్తే నీ నడవడిక చూసాలు మారిపోతారు. నువ్వు ప్రకటించక్కర్లేదు, మైకులు పెట్టక్కర్లేదు. నువ్వు జీవించే జీవితంలో యేసుక్రీస్తుని చూపించగలిగితే నీ ప్రవర్తన చూసి మారిపోద్ది ఈ లోకం. ఆనాడు ఏలియా కూడా రహస్యముగా నేను ఒక్కడిని మాత్రమే రోషం గలవాడిని నిలబడ్డానంటే శబాస్ ఏలియా అనలేదు. ఇంకా బయలుకి మొక్కకుండా నా కోసం నీతిగా రోషంగా నిలబడేవారు 7,000 ఇంకా ఉన్నారు ఇక్కడ శాసం అని చెప్పాడు ఆయన. కనుక ఈ లోకంలో యేసు అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, యేసే రక్షకుడిని నమ్మే వాళ్ళు ఉన్నారు, యేసు తప్ప మోక్షానికి తీసుకెళ్లే వాళ్ళు లేరని నమ్మే వాళ్ళు ఉన్నారు. యేసే మార్గం మనందరికీ తెలుసు, ఆయనే నిజదేవుడని తెలుసు. ఆయన కోసం తెగింపు కలిగిన వారు కూడా